హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కోమలిని. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసరికి నిక్కీ హాఫ్ సారీ ఫంక్షన్ రోజు ఎలా జరిగింది అని చెప్పేసి నేను ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను. ఫస్ట్ వచ్చేసరికి ఇక్కడ నిక్కీకి అయితే ఫస్ట్ గాగ్రా అయితే ఇలా వేసి తీసుకెళ్లిపోయే మండపం దగ్గరికి అయితే ఇలా తీసుకెళ్ళినప్పుడు అయితే పల్లకిలో అయితే తీసుకెళ్లేదండి. పల్లకి ఒకసారి అయితేనే బాగుంటుందని చెప్పేసి ముందు నడుచుకుంటా ఇలాగ ఫ్యామిలీ అంతా కూడా కలిసి తీసుకెళ్లామండి. ఇక్కడ రెడీ అయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఫోటోగ్రాఫర్స్ కొన్ని పిక్స్ అయితే తీశారు. అంటే ఇంక స్టార్టింగ్ కాబట్టి ఇది కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాం. అప్పటికే లేట్ అయిపోయిందని చెప్పేసి కొన్నే తీసుకున్నామండి. ఫ్యామిలీ అంతా కూడా దిగాము. కానీ నా దగ్గర ఉన్న ఫొటోస్ మాత్రమే నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను. మామూలుగా వదిన వాళ్ళు అందరం కూడా కొన్ని పిక్స్ తీసుకున్నాము. అవి పిక్స్ అయితే నా దగ్గర అయితే ప్రజెంట్ లేవు. ఇవి నా ఫోన్లో తీసిన పిక్స్ కాబట్టి ఇవి ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ అత్తయ్యలతో కూడా కొన్ని పిక్స్ అయితే తీసుకున్నారు. ఇలా తీసుకున్న తర్వాత ఇంకా పిల్లని తీసుకొని అయితే మండపం దగ్గరికి అయితే వెళ్ళాము. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ మా తమ్ముడు మా నాన్న అయితే ఇక్కడ పాపకైతే బట్టలు అయితే పెట్టారండి. ఫస్ట్ ఇక్కడ వచ్చేసరికి మా తమ్ముడు అంటే మేనమామ ఇక్కడ బట్టలు పెట్టిన తర్వాత నెక్స్ట్ చిన్నమ్మ అంటే అమ్మమ్మ తాతయ్య కూడా బట్టలు అయితే ఇక్కడ పెట్టారు. బట్టలు పెట్టిన తర్వాత ఇంకా పాపను మళ్ళీ మేము ఇంటికి తీసుకెళ్ళి దగ్గరేలండి ఫంక్షన్కి ఇంటికి అంటే ఊర్లో సెంటర్లో అయితే స్టేజ్ వేయించి ఇలాగ డెకరేషన్ అంతా చేయించి ఫంక్షన్ అయితే చేసాం కాబట్టి ఇంటికి అయితే దగ్గరే తీసుకెళ్ళి మళ్ళీ లంగా ఓని అయితే వేసుకొని వచ్చి మళ్ళీ నెక్స్ట్ ఇంకా పల్లకిలో అయితే తీసుకొచ్చాము. ఈ పల్లకి తీసుకొచ్చేటప్పుడు మధ్యలో అయితే కొంచెం కరెంట్ వైర్ అయితే పట్టుకుంది. పాప అయితే భయపడ్డది. పల్లకి కొంచెం ఒరిగిపోతుందని చెప్పేసి భయం అయితే వేసింది నిక్కీకి అయితే. ఆ వైర్ తీయడం కోసం కొంచెం పల్లకనైతే ఇక్కడ బెండ్ అయితే చేశారు. ఇలా బెండ్ చేసిన తర్వాత కర్ర తీసుకొని ఆ వైర్ని అయితే పైన తప్పించారండి. కరెంట్ వైర్లు ఉన్నాయి కాబట్టి పల్లకి బాగా హైట్ ఉంది. ఇలా తీసుకెళ్ళిన తర్వాత ఇంకా వైర్ తప్పించేసి జాగ్రత్తగా అయితే పాపనైతే తీసుకెళ్ళిపోయాము. ఇంకా ఇక్కడ నుంచి నేను కొంచెం ఓన్ వాయిస్ కాకుండా ఆ రోజు జరిగింది ఎలా ఉందో అలాగైతే నేను వాయిస్ అంతా కూడా ఎడిటింగ్ చేయకుండా అయితే పెడతాను. ఇక్కడ నుంచి చూడండి ఒకసారి. ఇదిగోండి ఇంకా పల్లకిలో అయితే పాపనైతే మండపానికి అయితే తీసుకొచ్చారు. ఇంకా ఇక్కడ షార్ట్స్ అయితే పేలుస్తున్నారు. షార్ట్స్ పేల్చిన తర్వాత ఇంకా మండపానికి తీసుకెళ్ళిపోయి అక్కడ ఇంకా అక్కడ వేసే కార్యక్రమం అయితే స్టార్ట్ అవుతుంది. ఇక్కడ వచ్చేసరికి ఊర్లో చేసాం కాబట్టి ఫంక్షన్ ఊరు మొత్తం కూడా మేము అన్నం అనేది వండకుండా ఊరు మొత్తం కూడా కుటుంబ భోజనాలు అయితే చెప్పామండి. అదేవిధంగా బయట నుంచి కూడా మేము పిలిచిన వాళ్ళు అందరూ కూడా మొత్తం కూడా వచ్చారండి ఇక్కడికైతే. ఇక్కడ వచ్చేసరికి మేము డీజే కూడా పెట్టించాము. కొంచెం ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది అని చెప్పేసి డీజే కూడా పెట్టించాము ఇక్కడ. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది ఫ్రెండ్స్ నిక్కీనైతే మండపానికి తీసుకురావడం బట్టలు ఇవ్వడం అన్నీ కూడా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్.